నయనం. ఈ వెబ్ సిరీస్ G5 OTTలో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2-3 ఏరియాస్ లో తప్పించి మిగిలిన సిరీస్ ఎక్కడా కూడా నాకు పెద్దగా నచ్చలేదు. ఆప్టమాలజిస్ట్ నయన్ ఒక సీక్రెట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తన పేషెంట్స్ కళ్ళ నుండి వాళ్ళ పర్సనల్ లైఫ్ ని చూడగలుగుతాడు. అయితే అతను ఏం చూశాడు, దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అన్నదే సిరీస్ కథ. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి దాదాపు 30 నిమిషాలు ఉంది. మొదటి 2 ఎపిసోడ్స్ బాగున్నాయి. నమ్మశక్యం లేకపోయినా నయన్ ల్యాబ్ లో నుండే పేషెంట్స్ పర్సనల్ లైఫ్ ని చూడడం అనేది కొత్త పాయింట్ అనిపించింది. థ్రిల్లింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది. కానీ అక్కడ నుండి రెగ్యులర్ బోరింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా మారిపోయింది. మొత్తం ప్రిడిక్టబుల్ గా అనిపించేసింది. ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. ఎండింగ్ ట్విస్ట్ కూడా బాగుంది. కానీ ఆ మధ్యలో స్టోరీ ఎక్కడా కదలకుండా రిపిటేటివ్ సీన్స్ తో నింపేశారు. మనకి మర్డర్ చేసింది ఎవరో, ఎవరిని చేశారో తెలుసు, కానీ ఎందుకు చేశారో అన్నదే ఇంట్రెస్టింగ్ గా చూపించాలి. కానీ ఇక్కడ ఆ ఇంట్రెస్ట్ ని కలగజేయలేకపోయింది ఈ సిరీస్. పక్క వాళ్ళ విషయాల్లో ఇంట్రెస్ట్ ఉండడం వరకు ఓకే గానీ మరి పక్క వాళ్ళు చేసిన మర్డర్ ని ఇన్వెస్టిగేషన్ చేసే అంత ఇంట్రెస్ట్ నయం చూపించడం మాత్రం పెద్దగా కనెక్ట్ అవ్వం. పోలీసులు కూడా పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అన్ని ఎవిడెన్సెస్ కూడా చాలా ఈజీగా వాళ్ళకి దొరికిపోయాయి. వాళ్ళ అబ్బాయి కనిపించకపోతే పేరెంట్స్ లో ఆ బాధ లేదు, భయం లేదు. మర్డర్ చేసిన వ్యక్తికి ఫేస్ లో కూడా టెన్షన్ కనిపించదు. పోనీ వెల్ ప్లాన్ మర్డర్ అంటే అది కూడా కాదు. చాలా సీన్స్ ఫోర్స్ఫుల్ గా మనకేదో ఇంట్రెస్ట్ కలిగించాలని పెట్టారు తప్ప నిజంగా అయితే మనకి ఇంట్రెస్ట్ కలిగించలేదు. ఓవరాల్ గా సిరీస్ కంప్లీట్ అయ్యేటప్పటికి మంచి డిఫరెంట్ స్టోరీ లైన్, డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే స్కోప్ ఉన్నా కూడా చెడగొట్టేశారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ జస్ట్ ఒకేలా అనిపించాయి. కాస్టింగ్ కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. టెక్నికల్ గా ఈ సిరీస్ పర్వాలేదు. అడల్ట్ సీన్స్, ఫౌల్ లాంగ్వేజ్ పెద్దగా లేవు. ఫ్యామిలీతో కలిపి చక్కగా చూసేయచ్చు. సిరీస్ లో కాకుండా సినిమా లాగా ప్రెజెంట్ చేసినా కూడా పెద్ద చేంజ్ వచ్చేది కాదు. ఓవరాల్ గా ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. ఇట్ విల్ బి మై ఒపీనియన్. థ్యాంక్ యూ.